మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎథరెట్ వందన. ఇవాళ వీడియోలో ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. క్లర్క్ జాబ్స్కి సంబంధించి అనమాట. ఇవి పర్మనెంట్ క్లర్క్ జాబ్స్ అనమాట. ఏజ్ కూడా 18 to 50 years ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అదేవిధంగా ఫీజు కూడా 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. అర్హత 10th నుంచి స్టార్ట్ అయితే అయిందనమాట. 10th అర్హత ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరియు అదేవిధంగా పురుషులు స్త్రీలు ఇద్దరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్ మనకి అక్టోబర్ కల్లా మనం జాబ్లో ఉండేటట్లయితే చేస్తారు ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటే. అదేవిధంగా ఈ జాబ్స్ని మనం మెయిల్ త్రూగా అప్లై అయితే చేసుకోవాలన్నమాట. మెయిల్ త్రూగా సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ జాబ్స్ కోసం పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో వీడియో ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్గా చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే ఇచ్చారు అయితే ఫ్రెండ్స్. సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది 19 August అయితే రిలీజ్ చేశారనమాట. సో ఈ జాబ్స్కి అనమాట సంబంధించి మనం ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే 5th September వరకు అయితే మనకు ఛాన్స్ ఇచ్చారు. దీనికి అయితే ఈ జాబ్స్కి ఒక రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అది వచ్చేసి September 26th సెకండ్ వీక్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా September 26 4th వీక్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, అది కూడా 4th వీక్లోనే ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ అనేది మనకి లాస్ట్ అంటే మనకి అపాయింట్మెంట్ అనేది మనకి October 26 ఫస్ట్ వీక్లో అయితే ఇచ్చేస్తారనమాట. సో అతి తక్కువ టైంలో అయితే మనకి జాబ్ అనేది మన చేతిలో ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఫామ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో అనమాట అపెక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని ఉంటుందన్నమాట. అక్కడైతే మనం మన ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంది కదా, ఈ ప్లేస్లో అనమాట మనం క్లర్క్ పోస్ట్ కదా అప్లై చేస్తాం, క్లర్క్ పోస్ట్ అని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్స్లో మన నేమ్ రాయాల్సి ఉంటుంది విత్ సర్ నేమ్, ఇంటి పేరుతో సహా రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఫాదర్ హస్బెండ్ నేమ్, అక్కడ మన ఫాదర్స్ నేమ్ అయితే ఫాదర్, బిఫోర్ మ్యారేజ్ అయితే ఫాదర్ నేమ్, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే హస్బెండ్ నేమ్ రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మదర్ నేమ్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ సెక్స్ అనేసి ఉంది కదా, అంటే మనం మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. మ్యారిటల్ స్టేటస్ వచ్చేటప్పటికి మ్యారీడ్, సింగిల్ పేరెంట్, ఇక్కడ ఇది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కరెస్పాండెన్స్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ మన అడ్రస్ అనమాట రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్, రెసిడెన్స్ విత్ ఎస్టీడీ అని ఉంది కదా, ఎస్టీడీ లేకపోతే ఇక్కడ మనం మొబైల్ నెంబర్ రాయొచ్చు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి దగ్గర మనం మెయిల్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర July 26 ఒకటో డేట్ కల్లా మన ఏజ్ ఎంత ఉందనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ నేషనాలిటీ అని ఉంది కదా, ఇక్కడ మనం ఇండియన్ అనేది రాయాలన్నమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్స్ మదర్ టంగ్ మనది ఏంటి అనేది తెలుగే కాబట్టి తెలుగు అని రాయాలి. ఇంకా ఏమైనా లాంగ్వేజెస్ మనకు వచ్చి ఉంటే వాటిని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ పాస్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ బోర్డ్, యూనివర్సిటీ ఉంది కదా, ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా జాబ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే, అంటే ఈ జాబ్కి అప్లై చేయకముందు మనం ఇంకేదైనా జాబ్లో ఉంటే ఆ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని కూడా రాయాల్సి ఉంటుంది. ఏ పోస్ట్లో ఉన్నాము, ఏ ఆర్గనైజేషన్, ఏ ఇన్స్టిట్యూట్, అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీరు ఇంకా ఏమైనా అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఎన్సిసి ఆర్ ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ గైడ్ ఇలాంటి దాంట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎన్ఏ అని రాసేసినా సరిపోతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ అని ఉంది కదా, అక్కడ మనం సైన్ చేసి ఏ రోజు మనం అప్లై చేస్తున్నామో అంటే మనం మెయిల్లో పెడుతున్నామో ఆ డేటు వేయాలి. నెక్స్ట్ అదేవిధంగా మనం ఎక్కడి నుంచి అనేది అప్లై చేస్తున్నామో మన ప్లేస్ కూడా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చాం కదా, దీన్ని మనం
స్కాన్ చేసి అంటే ప్రింట్ తీసి ఆ ప్రింట్‌ని స్కాన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా దీంతో పాటు మన క్వాలిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఒక మెయిల్ ఐడి నేను చెప్తాను, దానికైతే మనం సెండ్ చేస్తే సరిపోతుంది. నోటిఫికేషన్ అనేది ఎయిర్ ఫోర్స్ స్కూల్ నుంచి అనమాట రిలీజ్ అయితే చేశారనమాట ఫ్రెండ్స్. ఎయిర్ ఫోర్స్ స్కూల్ jodhpur.com. ఓకేనా ఫ్రెండ్స్. మనకైతే వీళ్ళనమాట 3 ఆప్షన్స్‌లో మనకి మెయిల్ అయితే చేయమనేసి అంటే 3 ఆప్షన్స్ మనకి ఇచ్చారనమాట. ఈ 3 ఆప్షన్స్‌లో మనం ఏ రూపంలోనైనా వాళ్ళకి మనం అంటే ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనం మెయిల్ సెండ్ చేయాలి. ఆ మెయిల్ అంటే మనం ఇప్పుడు మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనమాట తీసుకొని వాటిని స్కాన్ చేసి టోటల్ అన్నింటినీ సింగిల్ పీడిఎఫ్ ఫైల్గా మనం మార్చుకొని అనమాట మెర్జ్ చేసి అనమాట AFSJODI@gmail.com ఈ మెయిల్కి అయితే మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట మన టోటల్ అప్లికేషన్ ఫామ్ని. మనం ఒకవేళ మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే ఇక్కడ చూడండి www.airforceschool.jodhpur.com వెళ్ళనమాట మనం అప్లికేషన్‌ని ప్రింట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్‌ని ప్రింట్ తీసుకొని తర్వాత మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా టోటల్ ప్రాసెస్ ఏ విధంగా మనం అప్లై చేయాలనేది, ఏ విధంగా రాయాలనేది కూడా క్లారిటీగా చెప్పాను కదా. టోటల్‌గా మీరు ఆ విధంగా ఫాలో అయ్యేసి ఆ టోటల్‌ని ఒక సింగిల్ పీడిఎఫ్ ఫైల్‌గా మెర్జ్ చేసి అనమాట ఆ మెయిల్‌కి పంపించాలి. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ మేము మెయిల్ చేయలేము అనుకున్న వాళ్ళు పోస్ట్ త్రూగా కూడా పంపించొచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసారు చూడండి, విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ పెట్టి మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ 3 వచ్చేసి ఇలా కూడా మేము చేయలేము అంటే డైరెక్ట్గా ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారు చూడండి, ప్రిన్సిపల్ ఎయిర్ ఫోర్స్ స్కూల్ జోధ్పూర్, ఓల్డ్ పాలీ రోడ్, రత్నాడ, జోధ్పూర్ పిన్ అనేసి ఇచ్చారు. సో ఈ అడ్రస్కి వెళ్ళి కూడా మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ అప్లికేషన్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఈ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ చేయాలనేది పర్టికులర్గా మెన్షన్ చేశారు ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని. నెక్స్ట్ టైపింగ్లో కూడా కొంత ప్రావీణ్యత అయితే ఉండాలన్నమాట. టైపింగ్ స్పీడ్ కూడా ఇచ్చారు. 40 words per minute ఇన్ ఇంగ్లీష్ అనేసి పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఏజ్ చూసుకుంటే 25 to 50 years వరకు అయితే ఛాన్సెస్ అనమాట ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి అనమాట ఏజ్ రిలాక్సేషన్ ఒక 5 years వరకు అయితే ఛాన్స్ ఉందని కూడా పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం పే స్కేల్ చూసుకుంటే మనకి ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు, ప్లస్ డిఏ కూడా ఉంటుందన్నమాట. సో అన్నిటితో కలుపుకుంటే 30,000 per month ఈజీగా ఉంటుంది. సో సెలక్షన్ మెథడ్ చూసుకుంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. సో ఇవి రెగ్యులర్ జాబ్స్ అనమాట ఫ్రెండ్స్, పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో జనరల్ వాళ్ళకి కూడా మంచిగా ఛాన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. తప్పకుండా అప్లై అయితే చేసుకోండి, మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో స్థిరపడాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అనమాట. ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ మనకి ఒక అపాయింట్మెంట్ వస్తే జోధ్పూర్లోనే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మన సొంత రాష్ట్రాలకు కూడా మనం ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎయిర్ ఫోర్స్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మనం పెట్టుకొని ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కోసం. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.